ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల పనులు ప్రారంభించనున్న సీఎం. ఇవాళ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీట్. రాష్ట్రాభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్న నేతలు. తుంగతుర్తి అంశం అన్నదమ్ముల పోటీ లాంటిదన్న జగ్గారెడ్డి. అభిప్రాయాలు తీసుకున్నాం, రేపు టీపీసీసీ కలుస్తామని వెల్లడి. రేవంత్ లో అధికారం కోల్పోతున్నామనే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం. నీళ్లడిగితే నెత్తురు చల్లుతా అంటావా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు స్పందన. రాజకీయాలు పక్కన పెట్టి కాళేశ్వరం నీటిని వినియోగంలోకి తీసుకురా. సీఎం రేవంత్ రెడ్డికి టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ. నేటి రాజకీయాల్లో రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేదు. రాజకీయ నేతలు నైతిక విలువలు పాటించాలన్న వెంకయ్యనాయుడు. వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణలో స్పీకర్ ఎమోషనల్ స్పీచ్. ఏ అంశాన్నైనా నిర్మోహమాటంగా చెబుతారన్న అయ్యన్న పాత్రుడు. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయకం. రాబోయే తరాలకు ఆయన ఎంతో ఆదర్శమన్న హోంమంత్రి అనిత. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోన్న ప్రతిపక్షాలు. బస్సులో ప్రయాణించిన కర్ణాటక రవాణా మంత్రి. చిల్లర లేదని చెప్పడంతో మంత్రిని దించేసిన కండక్టర్. వెన్నుపోటు కాదు, గొడ్డలిపోటు జరుపుకోవాలి. మాజీ సీఎం జగన్ పై మంత్రి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు. ఈ నెల 14న విశాఖలో జగన్ పర్యటన. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు పరామర్శ. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ లేఖ. తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వాలన్న కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో సముచిత వాటా కల్పించాలి. తిరుపతిలో గళం విప్పిన కురుబ సంఘం సభ్యులు. మల్కాజ్గిరిలో నార్కోటిక్స్ పోలీసుల భారీ ఆపరేషన్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తోన్న 41 కిలోల గంజాయి స్వాధీనం. కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియాపై పోలీసులు దాడులు. వారం రోజుల్లో ఇసుక తరలిస్తోన్న 10 ట్రాక్టర్లు సీజ్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం. చింతల మానేపల్లి మండలం గుడెల్లో 3 అరెస్ట్. ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే అడ్డుగా గంజాయి స్మగ్లింగ్. ఈగల్ టీం దాడుల్లో భారీగా పట్టుబడ్డ గంజాయి. 3 అరెస్ట్. వానలు కురవాలంటూ నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వరుణ పూజలు. కప్పతల్లి ఆట, గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేస్తోన్న ప్రజలు. ఆషాఢ బోనాలకు సిద్ధమవుతోన్న భాగ్యనగరం. అమ్మవారికి సమర్పించేందుకు బోనం కుండల తయారీ. పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలో శ్వేతనాగు కలకలం. శ్రీ సాంబమూర్తి ఆలయం గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షం. హైదరాబాద్ లో ఈగల్ టీం వినూత్న ప్రచారం. ఎల్ఈడీ వాహనాలతో యాంటీ డ్రగ్స్ పై అవగాహన. వింబుల్డన్ మహిళా సింగిల్స్ విజేత నోస్కోవా. ఫైనల్లో కరోలినా ముచోవాపై గెలుపు.